హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు న్యూ తెలుగు పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి నానా అర్థాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి. చూద్దాం. గుంపు, ఆకు అని నానా అర్థాలు గల పదం గుర్తించండి. దళం. గుర్తు, ప్రభావం అనే నానా అర్థాలు గల పదం ముద్ర. ఒక మాటకు అనేక అర్థాలు గల పదాలు నానా అర్థాలు. వర్షం అనే పదానికి సరైన నానా అర్థం సంవత్సరం. భూతం అనే పదానికి సరైన నానా అర్థం ప్రాణి. పాపము అనే పదానికి నానా అర్థం గుర్తించండి. దుష్కృతం, దురదృష్టం. ప్రజలు అనే పదానికి సరికాని అర్థం, సరికానిది కాబట్టి కృతాది యుగం అన్నమాట. కరెక్ట్ వచ్చేసి జనులు, సంతానము. ధనము అనే పదానికి నానా అర్థం కానిది 2 ఆవుల మంద, సంపద. కరెక్ట్. యుగము అనే పదానికి నానా అర్థం పరిశ్రమ, కానిది. కృతాది యుగము 2, ఈ 2 కరెక్ట్ అన్నమాట యుగానికి సంబంధించి. పొలం అనే పదానికి సరైన నానా అర్థం కానిది వ్యవసాయం. వ్యవసాయం కాదు, అడవి, కేదారం. కరెక్ట్. వ్యవసాయం అనే మాటకు ఇంకొక అర్థం కానిది పొలం, పరిశ్రమ, ప్రయత్నం, కృషి. కరెక్ట్. నీవే మాకు దిక్కు గీత గీసిన పదానికి నానా అర్థం కానిది రెక్క. కరెక్ట్. దిశ, శరణు, వైపు. ఒక రాజు దివి నీళ్ళు, నాకరాజు భూవి నీళ్ళు. గీత గీసిన పదానికి సరైన నానా అర్థం కానిది అర్జునుడు కాదు, దొర, గొప్పవాడు, సామానుడు. కరెక్ట్. గాయమైన కాలితో పక్షము గీత గీసిన పదానికి సరికాని నానా అర్థం స్థలము. కసరైంది, పగ, పక్క, రెక్క. చీకటి, తమో గుణం. దుఃఖం అనే నానా అర్థాలు గల పదం, నానా అర్థాలు గల పదం తమము. ఏనుగు 3 అడుగుల కొలత అనే నానా అర్థాలు గల పదం గజం. ఒక దేశం భాగం అనే నానా అర్థాలు గల పదం అంగము. ఫలం, పండు అనే నానార్థాలు గల పదం ప్రయోజనం. పురము, పట్నం అనే నానార్థాలు గల పదం ఇల్లు. నారి, స్త్రీ అని నానార్థాలు గల పదం వింటితాడు. అరణ్యంలో పుండరికం గ్రాండించగానే చిన్న జంతువులు కాకావికలం అయ్యాయి. గీత గీసిన పదం యొక్క నానార్థాన్ని గుర్తించండి. కప్ప. పుండరికం అంటే కప్ప. సీత గుణములు చెవి సోకగానే రాముడు గుర్తించాడు. దీనికి నానా అర్థం కానిది ఏదీ కాదనమాట. అనృతం అనే పదం యొక్క నానా అర్థం కానిది అమృతం. కరెక్ట్. సత్యం, సేద్యం, వాణిజ్యం. క్రింది వానిలో సరికాని నానా అర్థాల గురించి గుర్తించండి. సరికానిదైతే ఇది, సరైనవి చూద్దాం. అంగం, ఒక దేశం, శరీరం. అంబ, పార్వతి, అమ్మ. అక్షరం, పరబ్రహ్మం, నీరు. అమృతం, నీరు, నేయి, సుధ. ఆత్మ, పరమాత్మ. బుద్ధి, ప్రయత్నం. ఆశ, కోరిక, దిక్కు. ఇది తప్పు, ఆజ్ఞ అనేది. నెక్స్ట్. ఉచితం, రుసము లేనిది, తగినది. ఎరుక, పరిచయం, సోదే, తెలివి. గజం, ఏనుగు, 8 అనే సంఖ్య. కరణం తప్పు. గుణం, దారం, స్వభావం, అల్లెతాడు. గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, మీనమామ. జలజం, చేప, తామర, ఉప్పు. తనువు తప్పది. శరీరం, దేహం ఇలాంటివి వస్తాయి. జలము, నీళ్లు, పూర్వాషాఢ నక్షత్రం. తమం, దుఃఖం, చీకటి. తమ్మి, పద్మ, వ్యూహం, తలపెట్టు. తప్పది. సేద్యం, వాణిజ్యం, అసత్యం, అనృతం. ముక్తి, అమృతం, సుధా, నీరు. కంకణం, దూరం, నీటి బిందువు. ఆశ తప్పది. కళ, చదువు, శిల్పం. తర్వాత కాలం, సమయం, నలుపు, చావు. కుండలి, పాము, నెమలి, వర్ణుడు. కన్ను తప్పు. కులం తప్పు ఇక్కడ. కృషి, సేద్యం, ప్రయత్నం. కరెక్ట్. గుణం, స్వభావం, వింటినారి. పురోహితుడు, ఉపాధ్యాయుడు, తండ్రి. కరెక్ట్ అన్నమాట. కులం తప్పు. కిరణం, చరణం, పద్యపాదం. రోమాంచితమగు, ఉప్పొంగు, నిట్ట ఒడుచు. కరెక్ట్.
ముద్ర గుర్తు అచ్చు వేయడం కరెక్ట్. మిత్రుడు తప్పు. లెస్స శ్రేష్టం కుశలం. వనం తోట అడవి జలం. వాసం ఇల్లు వస్త్రం కాపురం కరెక్ట్. రాజు తప్పు. ఇక్కడ వివరం అనేది తప్పు అనమాట. వీడు ఇతడు పట్నము. వెళ్ళి ప్రవాహం పరంపర. శరము బాణం నీరు రెల్లు. ఇక్కడ శాఖ కొమ్మ చేయి వేద భాగం. సమయం ప్రతిజ్ఞ సిద్ధాంతం కాలం. హరి కోతి ఇంద్రుడు విష్ణువు. సూత్రం తప్పు. జూదం పాచిక సర్పం అక్షము. అనలం అగ్ని కృతిక. అరుణం ఎరుపు కాంతి కుష్ఠిరోగం. అనిమిషం తప్పు. ఆశని వజ్రము పిడుగు. ఇనుడు సూర్యుడు పోషకుడు. ఇలా బుద్ధిని భార్య మాట ఆవు. అస్తరం తప్పు. అస్తరణం. యథా హృదయం భయం. కంఠీరావం సింహం మత్తగజం పావురం. కదలి అరటి ఏనుగు. అంబారి మీద టెక్కం. ఉల్క తప్పు. కరము చేయి మిక్కిలి తొండము. కరి నిదర్శనం ఏనుగు కోతి. కారు అడవి వర్ష ఋతువు వసంత ఋతువు. కళ్యాణం తప్పు. కాయం శరీరం సమూహం. కారు తట్టం వ్యర్థపు మాట. కాలం సమయం చావు తాడి. కుండియం తప్పు. కుశ తాడు నీరు దర్భ. ఖగము పక్షి బాణం గ్రహాలు. గుణం దారం ఇంటినారి. కీర్తనం తప్పు. ఘటం కుండ శిఖరం. చరణం కులం పద్యపాదం. జలం నీరు ఎర్ర తామర. జిహ్వ తప్పు. తార నక్షత్రం వాలి భార్య. తీర్థం పుణ్య నది మంత్రి. తుండం పక్షి ముక్కు నోరు ఖండం. దక్షిణ తప్పు. దర్శనం చూపు అర్థం శాస్త్రం. దిక్కు దిశ శరణం. ధర్మం పుణ్యం ఆచారం. ఇక్కడ దాహం అనేది తప్పించారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి తేరు రథం కలుగు. దిక్కు శరణు ఒకవైపు. దివి స్వర్గం ఆకాశం పాలపిట్ట. తేజస్సు తప్పు. దృష్ట చూపు కన్ను బుద్ధి. ద్వారం వాకిలి ఉపాయం. ధర నీల రక్తనాళం. ధ్వర తప్పు. నరుడు మానవుడు. అర్జునుడు యముడు. పక్షం రెక్క పక్క పగ. పారణ ఉపవాసానంతర భోజనం. నిమ్మి తప్పు అన్నమాట. పుండరికం తెల్ల తామర కప్ప. బుద్ధి ప్రయత్నం పరమాత్మ. తనువు దేహం తోలు సున్నం. తమోగుణం తప్పు. బంగారం కాంతి ఎరుపు. ఆసనం ఆస్తరణం ఎర్ర కంబలి. ఎర్ర కలువ నీరు జలం. జెండా ఇల్లు కీర్తనం. ధ్వని శబ్దం వ్యాఘ్యార్థం. నందనుడు కొడుకు సంతోషపెట్టువాడు. పక్షం వరుస రెక్క వైపు. పదము చిహ్నం పాదం స్థలం. పరిగము బాణం గాజుకుండ. పాకము పంట వంట. పావనం రుద్రాక్ష గోమయం. బుద్ధుడు వేల్పు ఉపాధ్యాయుడు. సూత్రం ఏర్పాటు జంధ్యం. వివరం రంధ్రం దోషము. హరి సూర్యుడు కోతి కప్ప. నల్లజీడి. కృతిక 3 అంకె. పొద్దు కాలం దినం. భువనం జగం ఆకాశం. మడుగు వంగ కొలను. రక్తము రాగి కుంకుమ. వంశం కులం వెదురు. విధి భాగ్యం కర్తవ్యం. విషం నీరు గరళం. శిఖ ఊడ తెగ. శిరం సేనాగ్రం శిఖరం. సుక్తి గుర్రపు సుడి శంఖం. స్త్రీ వృద్ధి విషం. హరి ఇంద్రుడు సూర్యుడు. వేణువు కులం వెన్నుముక. ఊడ సెగ నెమలి సెగ. సింహం హరి విష్ణువు. కాలం సూర్యుడు పొద్దు.
రక్షకుడు బృహస్పతి తండ్రి. నత్తగుల్ల ఉప్పు శంఖం. సామానుడు నరుడు అర్జునుడు. సామానుడు దొర రాజు గొప్పవాడు. ఋషి నరుడు అర్జునుడు. మాట ఆవు భూమి. అరటి కదలి 20 అంగుళాల పొడవున్న లేడి. కారు వర్షతువు అడవి. కార్రు పట్టకారు వ్యర్థపు మాట. వర్షం సంవత్సరం వాన. తిన్నాడు భూతకాలం నిన్నదన్నాడు. చేస్తున్నాడు ఇప్పుడు వర్ధమాన కాలం చేస్తున్నాడు. వస్తాడు రేపు వస్తాడు భవిష్యత్ కాలం. రక్తము ఎర్రనిది రుధిరం. శక్తి పార్వతీదేవి బలము. ఉగాది తెలుగు వారిర నూతన సంవత్సరం. వాన సంవత్సరం. ఖగము పక్షి బాణం. దళం గుంపు ఆకు. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నీళ్ళ మీద పడగానే ఆమె అయ్యో అని అరిచింది. వాక్యంలో అయ్యో అనేది ఏ భాషా భాగం? అవ్యయం. చూశారు కదా, ఈ వీడియోలో ఏముందో కామెంట్ చేయండి. అలాగే ఈ నానా అర్థాలు వచ్చేసి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే ప్రతి ఒక్క తెలుగు టెక్స్ట్ బుక్లో నానా అర్థాలు అనమాట. ఈ వీడియోనైతే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.